Hello guys, ఎలా ఉన్నారు? Welcome back to Panda Cine Kaburlu. Today review about Smart Shankar alias Double Smart. మూవీ ప్లాట్ ఏంటంటే బిగ్ బుల్ అనే డాన్ అంటాడు. ఆయనకి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. 3-4 months లో చనిపోతాడని తెలుస్తుంది. అప్పుడు తన మెమొరీని వేరే బాడీకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటాడు. సో ఆ ప్రాసెస్ లో తగిలిందే స్మార్ట్ శంకర్. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. పాజిటివ్ విషయానికి వస్తే రామ్ పోతినేని పర్ఫార్మెన్స్ అండి. ఆయన 10/10 ఇచ్చాడు. ఆయన కోసం వెళ్ళొచ్చు సినిమాకి. అండ్ బిగ్ బుల్ సంజయ్ దత్ కూడా బాగా చేశారు. ఆయన ఫస్ట్ హాఫ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది. అండ్ కొన్ని సాంగ్స్ బాగున్నా కూడా పార్ట్ 1 అంత ఇంపాక్ట్ అనిపించలేదు. కమింగ్ టు నెగిటివ్స్, స్మార్ట్ శంకర్ 1 వర్కౌట్ అయింది కదా, ఇది కూడా సేమ్ ప్యాటర్న్ లో తీద్దాం, అప్పుడు చూసారు ఇప్పుడు కూడా చూస్తారు అనే ఆలోచన తప్ప మూవీలో ఏం లేదు. ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు పార్ట్ 1 నచ్చలేదు. సేమ్ సినిమా అండి, కాకపోతే స్టోరీని చేంజ్ చేశారు అంతే. అవే రామ్ మాస్ డైలాగ్స్, అవే ఫైట్ సీన్స్, అవే హీరోయిన్ ఎక్స్పోజర్ సీన్స్, అవే సాంగ్స్, అదే క్లైమాక్స్. అసలు అలీ క్యారెక్టర్ ఏంటో, ఆ కామెడీ సీన్స్ ఏంటో, అసలు ఎందుకు వస్తాడు ఎందుకు వెళ్తాడో కూడా అర్థం కాదు. కామెడీ పేరు చెప్పి బూతులు మాట్లాడడం నాకైతే చిరాకులేసింది. ఆయన చేసిన క్యారెక్టర్స్ లో వరస్ట్ ఇదే. పూరి గారు ఈ మధ్య మదర్ సెంటిమెంట్ పెడితే వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారేమో. లైగర్ లో మదర్ సెంటిమెంట్ అండ్ డబుల్ స్మార్ట్ లో మదర్ సెంటిమెంట్ అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ క్లైమాక్స్ ఫైట్ సేమ్ యాస్టీస్ అదే అండి, అదే సెటప్, అదే ట్రాన్స్. ఇన్ఫాక్ట్ పార్ట్ 1 లో అనిపించినంత ఇంపాక్ట్ కూడా అనిపించలేదు. అండ్ లేజీ రైటింగ్ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటది. ఇలా చెప్తున్నా అని మూవీ ఫ్లాపా అంటే నేను చెప్పలేను. మేబీ లక్కీలీ స్మార్ట్ శంకర్లా ఇది కూడా హిట్ కావచ్చు, జనాలు చూడొచ్చు. ఓవరాల్ మూవీ ఎలా ఉందంటే యావరేజ్ అండి. ఇఫ్ మీకు స్మార్ట్ శంకర్ 1 నచ్చితే ఇది కూడా 100% నచ్చుద్ది. అది నచ్చకపోతే మా వాటి నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.